తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంపై అందరూ ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ వంగా గీత గారు ఇద్దరు బలమైన నాయకులే నేతలే అని చెబుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? బలమైన నాయకులు నేతలు ఇంకోసారి చెప్పండి. బలమైన ఒక నాయకురాలు ఒక నాయకుడు. అక్కడ అందరూ నాయకుడు రాళ్ళేనండి. నాయకుడు ఎవరు లేరండి. వంగా గీత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? 1982 నుంచి రామారావు గారి ప్రభుత్వంలో రామారావు గారి చేత తొలిసారిగా జడ్పీటీసీ చైర్మన్ అయిన వ్యక్తి ఎవరు? అప్పటికి మన మొఘల్ చక్రవర్తి కామిస్ట్ 9th క్లాస్ సడ్డీలు తిరుగుతున్నాడు. 9వ తరగతిలో లాగు చొక్కా చదువుతున్నాడు. అవునా? 82లోనే ఆమె జడ్పీటీసీ చైర్మన్గా వచ్చిందిగా. ఆమె రాజకీయ అనుభవంలో ఆమె సంతకాలు పెట్టిన జీవోలు సంతకాలు పెట్టినంత వయసు లేదు పవన్ కళ్యాణ్కి. వంగా గీతని తో అతన్ని పోల్చడం చాలా అవమానకరం. మీరు పవన్ కళ్యాణ్ చాలా అవమానపరుస్తున్నారు ఆ విషయంలో. ఆయనకు అవమానం అనేటువంటిది ఆయన చరిత్ర అవమాన చరిత్రే. కాబట్టి వంగా గీతతో ఎవరు కూడా అతను సమబుజ్జి అని పోల్చకండి. వంగా గీత గెలుస్తానండి ఆనందపడతాను. పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారు సుమారు 5,000 నుంచి 10,000 ఓట్లతో వంగా గీత గారు పవన్ కళ్యాణ్ చేతిలో నుంచి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణే అక్కడ గీత గారికి ప్రచారం చేస్తున్నారు. జగనన్న బాణంగా ఉన్న షర్మిల గారు ఇప్పుడు రివర్స్ బాణం అయ్యారు. సో ఆ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంటుందంటారు? రివర్స్ బాణం ఎడపక్క తిరిగింది, కూటమి పడింది పోయి. మోడీ గారు వచ్చి షర్మిల గారు జగన్ గారు ఒక గూటి పక్షులే. మాకు తెలియదు మరి ఇది చెప్పకపోతే ఒక గూటి పక్షులని. ఆయన అన్నా చెల్లిలాగా కొత్తగా స్లోగన్ నొక్కున్నట్టుగా. షర్మిల ఒక ఎమోషనల్ పొలిటీషియన్. రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీయడానికి సంకల్పించుకున్న వ్యక్తి. డిపాజిట్లు కూడా దక్కక పులివెందుల గడ్డ మీద కన్నీళ్లతో కార్చి బయటకు వచ్చేటువంటి జాతకురాలు. ఎట్టి పరిస్థితుల్లో షర్మిలకు అక్కడ డిపాజిట్ రాదు. 2,30,00,000 మంది ఆడపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. అందులో ఈమె 2,30,00,000 ఆడపడుచు. ఇది స్వార్థమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయి. అంటే నీకు పదవులు ఇవ్వలేదని, నీకు ఎంపీ సీట్లు ఇవ్వలేదని, నేను అందరూ ఎక్కించుకోలేదని, నీవు సొంత అన్నని తిట్టి బయటకు వచ్చిందానంటే నీవు ఎవరి పరువైనా ఎప్పుడైనా ఎక్కడైనా తీయగలుగుతూ ఉండడానికి నీ వ్యాఖ్యల కారణం. నీది అవుట్డేటెడ్. నీ రాజకీయ సమాధి అయిపోయింది. పులివెందుల గడ్డ మీదే షర్మిల యొక్క రాజకీయ ప్రస్థానం ముగిసింది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే. రైట్. సో చాలా తక్కువ టైం ఉంది, 4 to 5 days ఉంది కాబట్టి ఫైనల్గా మీరు ఏం చెప్తారండి? నిశ్శబ్ద ఓటింగ్ జరుగుతుంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గెలవడు అన్నవారో వాళ్లే రేపు ఓట్లు వేస్తున్నారు. అన్నం తినే ముందు ఒక్క క్షణం ఆలోచించి నాకు ఈ ప్రభుత్వం వల్ల ఎంత మేరకు లాభం కలిగింది అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. రెండవ క్యాడర్ అన్నం తినేటప్పుడు నేను నా కుటుంబానికి సహాయం చేయకపోయినా ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందాయి అనుకున్న వాళ్ళు జగన్ కొట్టేస్తారు. ఇక కొలగజ్జితో మతగజ్జితో దురహంకారంతో వేసుకునే వాళ్ళని మనం వారిని వదిలేయాలి. కాబట్టి ఓటు వేయని వారికి నమస్కారం, ఓటు వేసిన వారికి నమస్కారం. దయచేసి ఎవరు ప్రలోభాలకు లొంగకుండా తెలుగుదేశం పార్టీ మీకు ప్రతి ఒక్క ఇంటికి ఆవునిస్తానని, ఆవులను తోలుతామని, ఎన్ఫీల్డ్ బళ్ళు ఇస్తామని, టీవీలు ఇస్తామని, ఫ్రిడ్జ్లు ఇస్తామని, గతంలో పెట్టిన బంగారం ఒలిచి మళ్ళీ మేము మెడలో వేస్తామని మీకు అని చెప్పి మిమ్మల్ని నిలువు దోపిడీ చేయడానికి మీ ఇంటి ముందుకి మాంత్రికులు వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. విక్రమార్కుడు సినిమాలో ఇక్కడ గుండు కొట్టాడు సరా, అరగుండు చేసిపోతారు. చివరికి అది బజార్లో పడి తిరగలేక అవమాన పాలు ఇబ్బంది పడతాడు. తస్మాత్ జాగ్రత్త. మీ ఓటు అమూల్యమైనది.
ప్రలోభాలు లొంగకుండా ఓటేసే ప్రయత్నం చేయండి. చారి గారు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. ధన్యవాదాలు.